ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంపీసీ విద్యార్థులకి ఎవరైతే కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, దాని తర్వాత చాలామంది ఈ ఆప్షన్ అయితే పట్టించుకోరన్నమాట. దీన్ని కరెక్ట్గా ఉంటేనే మనకి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు కూడా ఎలిజిబిలిటీ సాధించిన వారైతే అవుతారన్నమాట. మనకి ఫీజు రింబర్స్మెంట్ ఫుల్గా వస్తుందా రాదని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అది కూడా మీ డేటా ద్వారా మనకి ఎలా తెలుస్తుందని చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్గా మనకి కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కాలేజ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి దీంట్లో శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కాలేజు అండ్ అలాగే ఉమెన్స్ సంబంధించి సపరేట్ కాలేజు, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అలాగే సెంటర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇలా మనకి 3 విధాలుగా కాలేజ్ అయితే ఉంటాయి. మీరు ఈ కాలేజీని పెట్టుకుంటే మనకి 100% సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా కాలేజీతో పోల్చుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, మీకు సీట్ వచ్చేలా చేస్తారు. ఇదే అన్నమాట ఆ కాలేజ్ పేర్లు అండ్ అలాగే కాలేజ్ కోడ్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఒక్కసారి ఫామ్స్ అనే కాలంలో కిందకు వస్తే కనుక మనకి ఇక్కడ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మన డేటా అయితే ఎంటర్ చేయాలన్నమాట. అదే అండి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ అని కొడితే కనుక మనకి ఈ విధంగా మన డేటా సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ మరియు స్పెషల్ కేటగిరీ సంబంధించి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మనం ఎప్పుడు అప్లై చేసుకున్న డేటా మొత్తం ఉంటుందన్నమాట మన ఇన్ఫర్మేషన్ సంబంధించి. సో దీంట్లో మనం ఏం చూసుకోవాలంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనే కాలంలో కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ అయితే ఉంది కదా, ఇన్కమ్ మనకి బిలో 2,50,000 అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కన్ఫామ్గా ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఎవరికైతే ఈ విధంగా లేదో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం ఈ విధంగా మన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మన ఫామ్స్ అనే ఆప్షన్కి వెళ్ళి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మన డేటా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ అనే కాలంలో బిలో 2,50,000 అయితే ఉంటుంది అన్నమాట. అలా ఉంటేనే మనకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది, లేదంటే రాదన్నమాట. మనం ఎలిజిబిలిటీలో ఉన్నట్టు ఈ విధంగా ఉంటే కనుక మనకి పక్కాగా రావడం జరుగుతుంది. బిలో 2,50,000 ఉంటే ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ అయితే పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా వెంటనే చెక్ చేసుకోండి. ఎవరికైతే ఉందో ఎస్ అని కామెంట్ అయితే చేయండి.